5 రోజులుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇండిగో విమాన సంస్థ ఇవాళ కొన్ని సర్వీసులను పునరుద్ధరించినట్టు ప్రకటించింది. సాయంత్రం వరకు 1500 విమానాలు అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. తమ నెట్వర్క్ కనెక్టివిటీలో దాదాపు 95% వరకు నెట్వర్క్ రీబూట్ చేశామంది. 138 గమ్యస్థానాల్లో 135 వరకు ఆపరేట్ చేయగలిగామని వివరించింది. కస్టమర్ల నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది ఇండిగో సంస్థ. 5 రోజులు విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎయిర్పోర్టుల్లోనే రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. 5 రోజులుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇండిగో విమాన సంస్థ ఇవాళ కొన్ని సర్వీసులను పునరుద్ధరించినట్లు ప్రకటించింది. సాయంత్రం వరకు 1500 విమానాలు అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. తమ నెట్వర్క్ కనెక్టివిటీలో దాదాపు 95% వరకు నెట్వర్క్ రీబూట్ చేశామంది. 138 గమ్యస్థానాల్లో 135 వరకు ఆపరేట్ చేయగలిగామని వివరించింది. కస్టమర్ల నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది ఇండిగో సంస్థ. 5 రోజులు విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎయిర్పోర్టుల్లోనే రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటనపై అప్డేట్స్ ఏంటి? ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి కాసేపటి క్రితమే ఒకటి ప్రకటన చేసింది. సో ఇన్ని రోజుల పాటు దాదాపు ఒక 4-5 డేస్ నుంచి చూస్తున్నాము. ఇండిగోకి సంబంధించినటువంటి సర్వీసెస్ మొత్తం కూడా ఈ రోస్టర్ పద్ధతి వల్ల, తర్వాత కొంత నెట్వర్క్ సిస్టమ్ వల్ల డిలే అయింది, క్యాన్సలైజేషన్ చాలా వరకు అయ్యాయి. సో ఇది ప్రయాణికుల అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ఇది భవిష్యత్తులో మళ్ళీ రిపీట్ కాదంటూ కూడా ఇండిగో సంస్థ కాసేపటి క్రితమే ప్రకటించింది. ఇక 95% కూడా ఇప్పటికే ప్రయాణికులకు సంబంధించి సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి పూర్తిగా కూడా సేవలు పునరుద్ధరించామంటూ కూడా ప్రకటన చేసింది. దాదాపు 113 గమ్యస్థానాల నుండి దాదాపు 700 కంటే ఎక్కువగా ఇండిగో సంస్థకు సంబంధించినటువంటి సర్వీసెస్ ప్రారంభం అయిపోయాయి, పునరుద్ధరించాము. సో ఇట్లా మళ్ళీ రిపీట్ కాదంటూ కూడా చెప్పారు. ఇక ఇప్పటికే ఇంత సహనంతో, ఓపికతో ఈ యొక్క ఇండిగో సంస్థ పైన ఉన్నటువంటి ప్రేమ మళ్ళీ మీరు చూపించాలంటూ కూడా అందులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఇండిగో సంస్థ సర్వీసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. 80% సేవలు ఎక్కువగా ప్రయాణికులు ఈ ఎయిర్లైన్స్లో ఇండిగో సంస్థయే ఎక్కువగా యూజ్ చేస్తుంటుంటారు. సో వాటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు జరిగినటువంటి అసౌకర్యానికి మేము చింతిస్తున్నామంటూ కూడా అందులో తెలపడం జరిగింది. దాదాపు ఇందులో 1500 కంటే ఎక్కువ విమానాలు కూడా ఈ రోజు నుంచి నడపబోతున్నాము. సో ఇప్పటి వరకు జరిగినటువంటి అసౌకర్యం మళ్ళీ జరగదంటూ కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ఇక 95% కంటే ఎక్కువ కనెక్టివిటీ ఉన్నటువంటి ఎయిర్లైన్స్ అన్నీ కూడా సేవలు పునరుద్ధరించామంటూ కూడా తెలపడం జరిగింది.